మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ పేయటం మీద టేబుల్స్ తుడుచుకుంటూ ఫ్లవర్ వాస్ తుడుస్తూ ఉంటుంది. ఇంట్లో అక్షతన పడిని తాను కింద చేసుకుంటూ ఉంటాడు. అక్కడున్న ఫ్లవర్ వాష్ కింద నెమ్మదిగా జారిపోతూ ఉంటుంది. అది గమనించకుండా అక్కడున్న అవన్నీ తన పనిని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆ ఫ్లవర్ వాష్ మొత్తం జారిపోయి కింద అక్షయ్ మీద పడబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఈ ఫ్లవర్ వాస్ నా మీద పడబోయింది, కానీ నేను తప్పించుకొని వెళ్ళిపోయాను అని చెప్పేసి అంటాడు. అయితే ఈ పైన ఎవరు ఉన్నారు అని చెప్పేసి అక్షయ్ పైకి చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని కూడా ఏం జరిగింది అని చెప్పేసి కిందికి వంగి ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అవని ఇంత పెద్ద పని చేసిందా, నా మీద ఫ్లవర్ వాజ్ వేసి నాకు దెబ్బ తగలాలని చూసిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అవని కిందకు వచ్చి ఏం జరిగిందండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని అయితే అన్నయ్య మీద నువ్వు ఫ్లవర్ వాస్ కిందకు పడేసావు, అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, అన్నయ్యకి దెబ్బ కానీ తగిలి ఉంటే ఏం జరిగి ఉండేది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ అత్తయ్య కూడా పైన ఏం చేస్తున్నావు అవని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే అది కాదత్తయ్య, నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా అవనిని కసురుకుంటూ ఉంటాడు. అది చూసిన పల్లవి చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను కిందనే వర్క్ చేస్తున్నానని తెలుసు, ఈ ఫ్లవర్ వాస్ నువ్వు కావాలనే కదా కిందకి పడేసావు అని అంటూ ఉంటాడు.